కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి కారణంగా వచ్చిన భూ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి 2025 చట్టం తీసుకొచ్చింది. ఇప్పటికే 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు జరుగుతున్న భూభారతి చట్టాన్ని జూన్ 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ ఉద్యోగులు ప్రతి గ్రామంలో ప్రజల దగ్గరికి వెళ్లి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు. ఉచితంగానే వారి సమస్యలను పరిష్కరిస్తారు. ఆగస్టు 15 నాటికి భూ సమస్యలన్నీ దాదాపు పరిష్కరిస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఆనాటి ధరణికి ఈనాడు ప్రజలు కోరుకుంటున్న భూభారతి 2025 చట్టానికి ఏముంది? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడాని ఆగస్టు 15వ తారీఖు నాటికి సాధ్యమైనన్ని ఎక్కువ సమస్యలని రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలని పరిష్కరించడం కోసం ఈ రేపటి నుంచి 20వ తారీఖు దాకా ఫుల్ ప్లెడ్జ్లో ఈ భూభారతి చట్టాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవడం జరుగుతుంది. ప్రభుత్వమే మీ ఇంటి ముందుకు వస్తుంది. ప్రభుత్వమే రెవెన్యూ వ్యవస్థే మీ గ్రామానికి వస్తుంది. భూభారతి గురించి టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, ఇప్పటి వరకు 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా భూభారతి అమలు చేశారు. మరి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఇక రేపటి నుంచి పూర్తి స్థాయిలో అమలు కాబోతోంది. మరి ఇది వరకు చెప్పిన ఆ మార్గదర్శకాలతో ఫాలో అవుతారా? కొత్తగా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? రైట్, మొదటగా 4 మండలాలు తీసుకున్నాడు పైలట్ ప్రాజెక్టుగా. దాని తర్వాత 28 జిల్లాల్లో 28 మండలాలను గుర్తించి ఆ మండలాల్లో కూడా రెవెన్యూ సదస్సులు పూర్తి చేశారు. దానిలో దాదాపు 60,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. 60,000కు పైగా సమస్యలు గుర్తించారు. సో వాటికి సంబంధించి రేపు ప్రతి ఊరికి, ప్రతి రెవెన్యూ గ్రామానికి వెళ్ళి అధికారులు భూభారతికి సంబంధించిన ఫైళ్ళన్నీ కూడా క్లియర్ చేయనున్నారు, అక్కడనే పరిష్కరించున్నారు. ఇక భూభారతికి ధరణికి సంబంధించి ఇంతకుముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినట్టుగా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. దీన్ని భూమిలో పాతి పెడతామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచి కూడా చెప్తుంది. సో దాంట్లో భాగంగానే చాలా చేంజెస్ చేశారు. ఒకటి ప్రధానంగా చూస్తే రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యూటేషన్, దాంతోపాటుగా రైట్స్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ROR. సో వీటిని కూడా చాలా చేంజెస్ దీంట్లో తీసుకొచ్చారు. అట్లాగే మాడ్యూల్స్ విషయంలో కూడా 33 మాడ్యూల్స్ గతంలో ఉండేవి. 33 మాడ్యూల్స్ అంటే ఒక్కో సమస్యకు ఒక్కో మాడ్యూల్ ఉండేది. సో ఇప్పుడు దాన్ని 6కు కుదించారు. చాలా సింప్లిఫై చేశామనేది అయితే ప్రభుత్వం చెప్తుంది. దాంతోపాటుగా అప్పిలేట్ అథారిటీ, ఒక సమస్యను అప్పీల్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించిన క్లారిటీ లేక చాలామంది ఇబ్బందులు పడేవారు. సో ఇప్పుడు అప్పిలేట్ అథారిటీని పరిధిని పెంచాము. డైరెక్ట్గా కలెక్టర్ వరకు కూడా వెళ్ళొచ్చు, కలెక్టర్ దగ్గర దాకా కూడా వెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు. ఒకవేళ కింది స్థాయిలో రిజెక్ట్ అయితే పైన వరకు కూడా తమ సమస్యను తీసుకుని పోయే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇక దాంతోపాటుగా బ్రోకరేజ్ ఇష్యూస్ లేకుండా, ఎవరైతే మధ్యవర్తుల ఇబ్బందుల వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి, సో అట్లాంటి సమస్యలు లేకుండా కూడా పకడ్బందీగా పోర్టల్ను రూపొందించామనేది అయితే ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా ఈ పోర్టల్ను రూపొందించాం. ప్రతి రైతు కూడా అందుబాటులో ఉండి తమ భూములను చూసుకునే పోర్టల్ నుంచి చూసుకునే విధంగా, లేకపోతే రేపు మ్యూటేషన్ చేసుకోవాల్సి వచ్చినా, అమ్ముకోవాల్సి వచ్చినా, లేకపోతే కొనాల్సి వచ్చినా, భూమికి సంబంధించిన డిస్ప్యూట్స్ ఏమున్నాయి, ఇది ఏ సర్వే నెంబర్లో ఉంది, ఆ సర్వే మ్యాప్ ఏ విధంగా ఉండబోతుంది, సర్వే మ్యాప్ను కూడా అప్లోడ్ చేసే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. దాంతోపాటుగా సర్వేయర్ల నియామకానికి కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఒక భూమిని కొనాలన్నా అమ్మాలన్నా ముందుగా ఆ సర్వేయర్ని, ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, సర్వేయర్ చేసిన ప్రభుత్వ గవర్నమెంట్ అప్రూవ్డ్ సర్వేయర్ చేసిన మ్యాప్ని ఆ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల కొనేవారికి కానీ అమ్మేవారికి కానీ భవిష్యత్తులో డిస్ప్యూట్స్ ఉండకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి రేపటి నుంచి గ్రామాల్లోకి రెవెన్యూ అధికారులు వెళ్ళనున్నారు. రెవెన్యూ అధికారులు ఇవన్నిటిపైన కూడా క్లారిఫై చేయనున్నారు. మంత్రి పొంగులేటి కూడా చాలా మండలాలు ఇప్పుడు పర్యటించబోతున్నారు. సో అక్కడ కూడా చాలా క్లారిఫికేషన్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. భూభారతిని చాలా పగడ్బందీగా, అంటే రాత్రి చేంజ్ చేసిన ధరణిలాగా కాకుండా భూభారతిని మేము చాలా గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్లిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామని ప్రభుత్వం ముందు నుంచి చెప్తున్న నేపథ్యంలో చాలా పగడ్బందీగా అమలు చేయడానికి రెడీ అవుతుంది.